హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ మష్రూమ్ మసాలా. దీనికోసం నేను మష్రూమ్ని 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. దానికోసం ముందుగా వాటర్లో మష్రూమ్ ప్యాకెట్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఒక పావు గంట సేపు అలా ఉండనిద్దాం. ఉప్పు నీళ్ళలో నానడం వల్ల కొంచెం డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుందన్నమాట. తర్వాత ఈ మష్రూమ్స్ మీద సన్నగా ఒక లేయర్ లాగా డస్ట్ ఫామ్ అయి ఉంటుందండి. దాన్ని కూడా రిమూవ్ చేసి ఇలా అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. చూడండి, 1 బై 1 ఇలా క్లీన్ చేసుకుంటే అవి వైట్ కలర్లో వచ్చేస్తాయి అన్నమాట. ఈ మష్రూమ్స్ మనకి లో క్యాలరీ ఫుడ్ అండి, అలానే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇలా మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో వాటర్లోకి. మళ్ళీ ఇంకొకసారి మంచినీళ్ళు తీసుకొని దానిలో మళ్ళీ క్లీన్ చేసుకొని మష్రూమ్ సైజుని బట్టి మనం 4 పీసెస్గా కానీ 2 పీసెస్గా కానీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చిన్న మష్రూమ్స్ అనుకోండి డైరెక్ట్గా అలా వేసేసేయచ్చు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను వాటిని సైజుని బట్టి కట్ చేస్తున్నాను. ఈలోపు మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత దానిలోనే 3 లవంగాలు అలానే 2 దాల్చిన చెక్క కూడా వేసి, ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నానండి నేను. దాన్ని పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక 4 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీలో పేస్ట్ పట్టేసుకుందాం. ఈలోపు ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా, దానిలోనే 4 పచ్చిమిర్చి అలానే కొన్ని జీడిపప్పులు కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయల్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాని ప్యూరీని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని దీనిలోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి పోస్తున్నాను. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అలానే 2 స్పూన్లు ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నాకు 2 స్పూన్స్ ఉప్పు పట్టింది. అలానే 2 స్పూన్లు కారం, ఇందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. ఈ మసాలాలన్నీ ఈ టొమాటో పేస్ట్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా. దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మష్రూమ్స్ వేసి ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మగ్గనివ్వడం వల్ల మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుతుంది. చూడండి, మష్రూమ్స్లో వాటర్ ఎలా వచ్చేసాయో. మష్రూమ్స్ అంతా బాగా ఉడికిందాక ఇలా పొయ్యి మీద ఉంచేసుకుందాం. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా కూడా తగ్గిపోయాయి, మష్రూమ్స్ కూడా బాగా ఉడికాయన్నమాట. ఈ టైంలో మనం 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చివరిగా కొద్దిగా కరివేపాకు అలానే 1 స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. బటర్ ఉంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. అంతేనండి, మన మష్రూమ్ మసాలా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.